తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. వరుస విజయాలతో జోరు మీదున్న యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అందుకోవడంలో జస్ట్ మిస్ అయిందనే చెప్పాలి. సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 5 నుంచి 6 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేస్తుంది అనుకున్నా ఈవినింగ్ షోలలో రంగస్థలం మరియు ఐపీఎల్ మ్యాచ్లు విపరీతంగా ఈ సినిమాపై ప్రభావం చూపాయనే చెప్పాలి. దాంతో సినిమా అనుకున్న రేంజ్ లో వసూళ్లను సాధించలేకపోయింది. మొత్తం మీద మొదటి రోజు సినిమా కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 1.91 కోట్లు, సీడెడ్ లో 53 లక్షలు, ఉత్తరాంధ్రలో వైజాగ్ లో 52 లక్షలు, ఈస్ట్ లో 34 లక్షలు, వెస్ట్ లో 29 లక్షలు, కృష్ణాలో 28 లక్షలు, గుంటూరులో 53 లక్షలు, నెల్లూరులో 20 లక్షలు. మొత్తం మీద మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 4.6 కోట్ల షేర్ ను వసూలు చేయగా కర్ణాటకలో 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 లక్షలు, టోటల్ ఓవర్సీస్ లో 60 లక్షల వరకు షేర్ ని వసూలు చేసింది ఈ సినిమా. దాంతో 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద ఈ సినిమా 1.15 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గాను మొదటి రోజుకు ఈ సినిమా 5.75 కోట్ల షేర్ ను వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 10.6 కోట్ల మార్కును అధిగమించింది. గత ఏడాది నాని నటించిన ఎంసీఏ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 7.35 కోట్ల షేర్ ను, టోటల్ వరల్డ్ వైడ్ గా 9.3 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా 4 కోట్ల మేర తక్కువ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మ్ చేసింది. సినిమా టాక్ కూడా మరీ అద్భుతంగా లేకపోవడం రానున్న రోజుల్లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనే దానిపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక పక్క ఐపీఎల్, మరో పక్క రంగస్థలం సినిమాలు భారీ ఎఫెక్ట్ చూపుతుండగా మరో వారంలో సూపర్ స్టార్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో కృష్ణార్జున యుద్ధం ఎంతవరకు తట్టుకొని వారంలో ఎంత రికవరీ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. సినిమా 2వ రోజు బాక్సాఫీస్ స్టేటస్ ఎలా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.